కల్లా రాజకీయ విశ్లేషకులు తురుగా శ్రీరామ్ గారు. అందరికీ స్వాగతం అండి. పల్లా శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. సో ముందుగా థ్యాంక్ యూ. సో మీ సభ కూడా చాలా సక్సెస్ అయింది. ప్రజలు దాన్ని ఏమిటి అనేది చూపించారు క్లియర్గా 15 డిగ్రీల చలిలో కూడా. అయితే నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు అంటే చాలా మనసులో పెట్టుకుంటారు, వాళ్ళు ఏదన్నా నచ్చితే మాత్రం మనసులో పెట్టుకుంటారు, ఎవ్వరు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని చూడరు, చాలా కల్మషం లేకుండా ఉంటారు. అటువంటి ప్రజలు 28 సీట్లు ఇచ్చిన చోట ఎందుకు ఇటువంటి పరిస్థితి? కేవలం 56 నెలల్లో ఇంత వ్యతిరేకత రావడాన్ని ఎలా చూస్తారు? ఎక్కడ ఫెయిల్ అయింది అధికార పార్టీ? నమస్కారం మేడం. ఉత్తరాంధ్ర ప్రజలు ఆదరించిన దెబ్బ కొట్టినా అది చాలా క్లియర్గా ఉంటుంది మేడం. వాళ్ళు ఎంత అమాయకులు అంత షూట్గా కూడా ఉంటారనమాట. ఈరోజు వైసీపీ పార్టీకి ఎందుకు ఈ వ్యతిరేకత వస్తుంది అని ఒకసారి ఆలోచించుకుంటే, వీళ్ళు ఉత్తరాంధ్రకి చేసింది ఏమీ లేదు మేడం. ఒకవైపు ఉత్తరాంధ్రకి పరిపాలనా రాజధాని తీసుకొస్తామని చెప్తూ, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేస్తామని చెప్పి ఆ ముసుగులో వీళ్ళన్నీ కూడా దోచుకున్నాడు వాడు. విశాఖపట్నంలో చాలా విలువైన భూములు దోచుకున్నారు. దారుణంగా భయపెట్టి, అంటే పులివెందుల కల్చర్ని తీసుకొచ్చారు. పులివెందుల కల్చర్ ఎందుకంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీకి ఫ్రాక్షన్ రాజకీయాలు ఉన్నాయి. ఎవరైనా సరే ప్రజాస్వామ్యం అనేది లేదు, కేవలం నియంత్ర పోకడితో ఉన్నటువంటి వ్యక్తులు. ఇది ఉత్తరాంధ్రలో ఎప్పుడు కూడా ఈ నియంత్ర పోకడిని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ జీర్ణించుకోలేరు ప్రజలు. ఇక్కడ ఏదైనా స్వేచ్ఛగా ఉండాలి. నువ్వు బ్రతుకు, మేము బ్రతుకుతాం, ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా సరే 2 చేతులతో ఆహ్వానించి వాళ్ళు ఒక మర్యాద ఇవ్వడంలో ఉత్తరాంధ్ర పెట్టిందే పేరు. అలాంటిది ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒక్కసారి చూడనమాట. మీకు స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్ వీళ్ళు ఒకవైపు అక్కడ పక్కన ఉన్న గంగవరం పోర్టుని ప్రైవేట్లకు అమ్మేసి ఒక ప్రైవేటైజ్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ వాటాన్ని, ఇంకోవైపు వచ్చి స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతాం, మేము అంతా కూడా పోరాటం చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉంటారు. ఒక్కసారి ముఖ్యమంత్రి వచ్చి అక్కడ మాట్లాడలేదు. ఎందుకు నమ్ముతారంటే, విశాఖపట్నానికి పేరు తెచ్చినటువంటి స్టీల్ ప్లాంట్, ఉత్తరాంధ్రకు పేరు తెచ్చినటువంటి స్టీల్ ప్లాంట్, సుమారు 5 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడినటువంటి ప్లాంట్. ఎంతో మంది నిర్వాసితులు ఉన్నారు. ఈ రోజు చాలా దిక్కులేనటువంటి స్థితిలో ఉంది. ఇది ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అందరికీ కోపం ఉంది. అలాగే భూములు, దశబల భూములు కావచ్చు, ఎన్సీసీ భూములు కావచ్చు, రేడియన్స్ కావచ్చు, అలాగే సిపిసిఎన్సీ భూములు కావచ్చు, అలాగే ఇవన్నీ దోపిడీలు. ఎక్కడ పడితే అక్కడ దోపిడీలు. ఎక్కువ విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ తీసుకున్న విశాఖపట్నంలో వీళ్ళు ఐఆర్ఆర్ రింగ్ రోడ్ మీద చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టారు. రేపు చూడండి, వీళ్ళు విఎంఆర్డీఏ విశాఖపట్నం మెట్రో రీజన్ డెవలప్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా అడ్డగోలుగా మార్చి వీళ్ళకి అనుకూలంగా చేశారో ఇవన్నీ కూడా వస్తాయండి. ఇప్పుడు ఎంత దారుణం అంటే, ఎప్పటికీ సాధ్యపడలేనటువంటి రోడ్డును పెట్టి ఈ సిబిసిఎన్సి భూములు ఏవైతే ఉన్నాయో దాని మీద 60 కోట్ల రూపాయలు టీడీఆర్లు కొట్టారు. 60 కోట్ల రూపాయలు. అందులో 11 కోట్ల రూపాయలు వీళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్కి వెళ్ళాయి వైసీపీ పార్టీకి. అంటే ఇన్ని దారుణాలు. లేకపోతే ఉత్తరాంధ్రకి చేసింది ఏముందండి? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఏమైందండి? అంటే అన్ని విధాలుగా విశాఖపట్నాన్ని, ఉత్తరాంధ్రని దగా చేసి, ఏదో ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి, మేము అది ఇచ్చేస్తామని మోసం చేస్తూ 4.5 ఏళ్లగా వీళ్ళు పాలన సాగించారు. కనుక ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరు కూడా వీళ్ళు నమ్మేటువంటి పరిస్థితి లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ మన్యం ప్రాంతంకి వచ్చి ఆయన మాట్లాడేటండి, ట్యాబ్లు ఇస్తూ ఏమి మాట్లాడుతున్నారండి? అసలు పిల్లలకి ఏం చెప్పాలండి? కనీస ఇంకిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. పిల్లలకి ఏం చెప్పాలండి? వాళ్ళ భవిష్యత్తు మీద భరోసా కల్పిస్తూ వెళ్ళాలండి. అలాంటిది కాకుంటే ఏం చెప్తున్నాడు? నిన్న మాకు నవసకం యువగలం సందర్భంగా, ముగింపు సందర్భంగా నవసకం మహాసభ పెట్టాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మాకు చాలా సంతోషం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని నిల్చోబెట్టడానికి, ఈ నియంత్ర పోకడల్ని పారదోడానికి. కానీ సభ జరిగిన తర్వాత కూడా నిన్నటి నుంచి మంత్రులు బొత్స గారు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా నోరైతే చేసుకున్నారుగా, లోకేష్ బాగు చేయడానికి జనసేనని, లేకపోతే ఇప్పుడు కొత్తగా పొత్తు ఏంటి ఎప్పుడు వచ్చా ఉందని, అసలు నానా రకాలుగా అయితే నోరు చేసుకున్నారు కదా. అది విపరీతంగా కాదండి. ఉత్తరాంధ్ర నాయకులు, కొంతమంది వైసీపీ నాయకులు ఇష్టానుసారం వాళ్ళు నోరు పారేసుకుంటున్నారు. అసలు మీకెందుకు ఉలుకుపాటు? ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చారు కదా. ఆ సభ అసలు కనీ విని అడిగినటువంటి సభ. లక్షలాది మంది అక్కడ సభలో చూస్తుంటే అసలు నోరు కదలలేనటువంటి, అసలు చూసి ఆనందం
అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. అసలు మాలాట వల్ల ట్రాఫిక్ లో 3 గంటలు హెల్డప్ అయిపోయాం. పోలీసు ఎక్కడ లేరండి, పోలీసు వారు ఎక్కడ కూడా ట్రాఫిక్ నియంత్రించలే. అంటే ఇన్ని అడ్డంకాలు పెట్టినప్పటికీ కూడా ఆ సభ అంత విజయవంతంగా సాగిందంటే లోకేష్ బాబు ఏదైతే యువగలం పాదయాత్ర స్టార్ట్ చేశారో, ఇనీషియల్ గా లోకేష్ పాదయాత్ర ఎందుకు స్టార్ట్ అయిందంటే యువతకు భరోసా కల్పిద్దామని. యువగలం కాస్త ప్రజాగలంగా మారిపోయింది అక్కడ. కనుక ఈ రోజు ప్రజలందరూ కూడా వైసీపీ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. అసలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే ఏదో ఎమ్మెల్యేలు మారిస్తే ఏదో అయిపోతుంది అనుకుంటున్నారు. అసలు వ్యతిరేకత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే. ఒక ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు ఎలాగుండాలండి? నిరంతరం ప్రజల్లో ఉండాలి. ఈయన ఎన్ని రోజులు బయటకు వచ్చాడండి? అధికారం కోసం నువ్వు ప్రజల్లో తిరుగుతావా 3 సంవత్సరాల పాటు? మరి ఈ రోజు ఎందుకు రావట్లేదు నువ్వు బయటికి? అంటే నువ్వు నియంత్రణ అనుకుంటున్నావా? నీ ఇష్టానుసారం మాట్లాడడానికి, లేకపోతే నీ ఇష్టానుసారం పరిపాలన సాగించడానికి? నువ్వు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. అసలు ప్రజాస్వామ్యం అంటేనే విలువలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారండి. దీనికి అసలు అవగాహన లేదు, సిగ్గుచేటు అన్నమాట. నేను మాట్లాడిన మాట చూడండి, స్కూల్లో అక్కడ ట్యాబ్లెట్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు అదే ప్రతిపక్ష నేతల కోసం మాట్లాడతా పిల్లల దగ్గరకు వచ్చి పిల్లలకి ఏం చెప్పాను? ఏం చెప్పారు? మీరంతా దొంగల ముఠ, ఆంధ్రజ్యోతి చూడద్దు, ఎప్పుడు చెప్పేదే కదా మీరు దొంగల ముఠ, మేము ఆంధ్రజ్యోతి చూడబాకండి. అది కాదు, 33,000 రూపాయలు పిల్లల మీద ఖర్చు పెడుతున్నాడంట. ఏం మాట అండి అది? 33,000 ఖర్చు పెట్టేటువంటి పిల్లల మీద ఒక ట్యాబ్ ఇచ్చి మనీ పిల్లల దగ్గరికి వెళ్ళి, అంటే ఏమాత్రం ముఖ్యమంత్రికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అసలు ఈ రోజు అందరికీ ఉలుకుపాటు వచ్చిందండి నిన్న సభ చూసి. లోకేష్ బాబు గారి మీద ఇష్టానుసారం మాట్లాడారు. నిన్న మాట్లాడిన మాటలు చూశారు కదా. ఈ రోజు చెప్తాను కదండి, భవిష్యత్తుకి, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మంచి నాయకుడు తయారు చేసింది యువగలం. ఈ రోజు యువగలం యువత కోసం, అసలు యువగలం అనేది ఎందుకంటే ఈ రోజు ఈ మాట ఎందుకంటే యువగలం కోసమే కదా వీళ్ళకి అందరూ కూడా ఈ కామర్స్ పాస్ చేస్తున్నారు. అసలు లోకేష్ బాబు అయితే దేనికి పని చేయాలని చెప్పినటువంటి వాళ్ళే కదండి. ఏదైనా నాయకుడిని ఈ రోజు ఒక పరిపూర్ణమైన నాయకుడిని తీర్చిదిద్దింది యువగలం. ఆయన పాదయాత్ర ద్వారా యువతకి భరోసా కల్పిస్తూ యువత కోసం స్టార్ట్ అయింది. ఈ రోజు యువత అంతా కూడా పేదరికంలో, నిరుద్యోగంతో, అలాగే డ్రగ్స్ బారిన పడి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి యువతకు భరోసా కల్పిద్దామని యువగలం స్టార్ట్ అయింది. ఈ రోజు ఎలాగైందంటే ఇది ప్రజాగలంగా మారిపోయింది. ఒక మంచి నాయకుడి ఇదంతా కూడా చూడలేక ఓర్వలేక వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఏదైనా సరే ఉత్తరాంధ్రలో ఖచ్చితంగా వైసీపీ నాయకులు గడిచిన ఈ 4 సంవత్సరాలుగా చేసినటువంటి దోపిడీలు కావచ్చు, ముఖ్యమంత్రి యొక్క దొంగ ఏదైతే కళ్ళబొల్లి మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. సొంత పార్టీ ఎంపీకి సంబంధించిన కుటుంబ